ఖండిస్తున్నాం. అక్రమ అరెస్టులను ఖబర్దార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఖబర్దార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురాయి పాలన, కాంగ్రెస్ పాలన, వద్దురాయి పాలన. కాంగ్రెస్ పాలన. జై తెలంగాణ, జై తెలంగాణ. అంతరాజ నాయకత్వం, వర్ధిల్లాలి, పలరాజిరెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పేరట గతంలో ఉన్నటువంటి సంక్షేమ ఫలాలనే ఈరోజు మళ్ళీ ఓ ప్రొసీడింగ్ల రూపంలో చూపిస్తూ కడియం శ్రీహరి గారు ఈరోజు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఏదో మేము అభివృద్ధి చేస్తున్నాము, మేము ఎన్నో సంక్షేమ ఫలాలు చేస్తున్నామని ఈరోజు రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చడమే కాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలపాలని చెప్పేసి ఈరోజు కడియం శ్రీహరి గారిని రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. మీరు పెట్టేటువంటి సంక్షేమ ఫలాలను మేము అడ్డుకుంటున్నామా, లేకపోతే మీరు భయపడి మమ్మల్ని అక్రమ అరెస్టులు చేపిస్తున్నారా? కడియం శ్రీహరి గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు మీరు అభివృద్ధి చేస్తే మేము కాదనే వాళ్ళం కాదు, అభివృద్ధి మా నియోజకవర్గానికి జరుగుతుంది కాబట్టి మేము అభివృద్ధిని స్వాగతం పలకడానికే ఉంటాం తప్ప అభివృద్ధిని అడ్డగించేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నాయకులకు లేదు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ దుష్ట పాలనలో ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి పాలన ఈరోజు కాంగ్రెస్ పాలన. ఈ కాంగ్రెస్ పాలన అంటే ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అంటేనే భయం పుట్టింది. ఆ భయంలో వెన్నులో వణుకు పుట్టింది కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను, అదేవిధంగా మా డాక్టర్ రాజయ్య ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారిని అక్రమ అరెస్టు చేసి నిర్బంధం చేసి ఈరోజు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను అక్రమ అరెస్టుల పేరిట మమ్మల్ని పోలీస్ స్టేషన్లకు తరలించి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈరోజు మీరు చేసే అరాచకాలు, మీరు చేసేటువంటి వ్యవస్థను మేము ఎప్పటికప్పుడు పింక్ డైరీ ఏర్పాటు చేసేసుకొని రేపు జరగబోయే మీ అక్రమాలను మేము తీస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల ఆ రోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో మొదటి భాగంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఇవి 3 ముఖ్యమైన వాటి మీద ఈ రాష్ట్రం సిద్ధించింది. ఇలా అభివృద్ధి కావాలనే మేము ఆరాటపడతాం. మా ప్రాంతం లోపల నిరుద్యోగులకు ఉద్యోగాలు, సాగునీరు మరియు అందరికీ సుభిక్షంగా ఉండాలని మేము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుకొని ఆ రోజు ఉద్యమాలు చేసి ఎన్నో అరెస్టులకు ఆ రోజు మేము భయపడలేదు. ఈరోజు స్వరాష్ట్రం లోపల తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాష్ట్రం లోపల మమ్మల్ని ఈరోజు మేము అభివృద్ధిని అడ్డుకుంటామని, అభివృద్ధి చేయకముందే అభివృద్ధిని అడ్డుకుంటామని మీరు అనుకోవడం మీ మూర్ఖత్వం. మేము అభివృద్ధిని ఎక్కడ అడ్డుకోం. ఈ రోజు కాదు, ఏ రోజైనా కూడా మాకు ఇంకా అభివృద్ధి కోసమనే ఇలా మా కడియం శ్రీహరి ఇక్కడ ఉన్న పార్టీ మారిండు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని మాకు కావాల్సింది ఆయన ఏం అభివృద్ధి చేస్తాడు ఏందని మేము ప్రతిసారి మా ప్రజల్లో కూడా తెలియపరుస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఇవాళ నువ్వు కనుక అభివృద్ధి కనుక చేసి చూపించకపోతే ఈ ప్రాంతంలో పట్టిన ఈ ప్రాంతం పడి నువ్వు ఎట్లావు కాదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ గన్పూర్ గడ్డ నీకు ఇవాళ 40 ఏళ్ళ బట్టి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. నువ్వు ఇక్కడ ఈ గడ్డ నుంచి నువ్వు ఎన్నో పదవులు అనుభవించినావు. నీవు ఒక దళితునిగా నీకు వచ్చిన అవకాశాలు ఎవరికి కూడా రాలేదు. ఏ ఒక్క దళితునికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లోపల కూడా నీకు వచ్చిన అవకాశాలు ఏం రాలేదు. అయినా కూడా గణపురం ఇవాళ వెనుకబడి ఉన్నది, అన్నింటిలో వెనుకబడి ఉన్నది. నువ్వు చేయాలనుకుంటే ఎన్నడో అభివృద్ధి చేసేవాడిని. ప్రజలు ఎదిగితే మరి నాకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని అని చెప్పి ప్రజలను అనగదొక్కి ఇవ్వాలని అభివృద్ధి చేస్తా అని చెప్పి రేపు రాబోయే బై ఎలక్షన్లా లేకపోతే నీ భయం కొద్దిగా రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి నిధులు అభివృద్ధి చేయకుండా కూడా చేసినట్టుగా మేము అడ్డుకున్నట్టుగా ఇవన్నీ తీసుకొచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం మటుకు ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మేము రేపు పొద్దుగాల నువ్వు అభివృద్ధి చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అందరికీ గుణపడని చెప్తాం.